ఎక్కువ వాడుకలో ఎందుకో మనకి దక్షిణాది ప్రాంతంలో ఈ కథని తీసుకోరు, కానీ ఉత్తరాదిలో వాళ్ళకి ఈ కథ బాగా పరిచయం. పూర్వము హిమవత్ రాజు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒక కొడుకు పుట్టాడు. పుట్టంగానే జ్యోతిష్యులు ఇతనికి వివాహమైనటువంటి 4వ రోజు పాము యొక్క కాటు చేత యమగండం ఉంది, ఇతను మరణించే అవకాశం ఉంది, ఆ ఘడియలు కనుక ఆయన తప్పించుకోగలిగితే ఏ విధమైనటువంటి బెంగ భయము ఉండదు అని చెప్పారు. బాగా ఆలోచించాడు. నా సంతానం అనవసరంగా పాము కాటుతోటి చచ్చిపోవడమా, చాలా దారుణము అని చెప్పి ఆయన కొడుకుగా కాకుండా తీసుకొని వెళ్ళి ఆ యమునా నది తీరంలో ఆ గుహలో పెట్టినటువంటి అతని దగ్గర హంస అనేటటువంటి ఒక రాజకుమార్తె అటుగా విహారానికి వచ్చింది. వచ్చినప్పుడు ఇతన్ని చూసి ఇంత అందంగా ఉన్నాడు, ఇతన్ని ఎలా అయినా సరే నేను చేపట్టాలి అని మెల్లిగా వెళ్ళి అతనితోటి మాట్లాడింది. ఇరువురికి మనసులు కుదిరినాయి. కుదిరేటప్పటికీ ఇద్దరూ గాంధర్వ రీతిలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం చేసుకునేటప్పటికీ ఈ విషయం రాజుకు తెలిసింది. హిమవత్ రాజు చాలా బాధపడిపోయాడు. ఆ నోట ఈ నోట అతని భార్య అయినటువంటి ఆ హంసరాజ కుమార్తెకి ఈ విషయం తెలిసింది. తెలిసేటప్పటికి హంసరాజ కుమార్తె, అయ్యో నా భర్తకి ఇంత గండం ఉందా, తెలియక నేను తొందరపడి వివాహం చేసుకొని అతని ఆయువుకి తెచ్చానే అని ఆమె ఏం చేసింది అంటే ఆ రాజమందిరంలో అతన్ని కూర్చోబెట్టి మొత్తం ముందరంతా కూడా బంగారము వెండి ఉన్నటువంటివన్నీ కూడా మణులు అన్నీ పరిచి లోపల ఆమె ద్వారానికి యువతల కూర్చొని భర్తను అట్లా కూర్చోబెట్టి మంచి భగవత్ కథల్ని చదవటం మొదలుపెట్టింది. ఆ సమయం రానే వచ్చింది. 4వ రోజు అయిపోయింది. యమగండ సమయం వచ్చింది. యముడు సర్పరూపంలో అలా లోపలికి వచ్చాడు. కానీ ఆ మణుల కాంతులకి ఏం కనిపించక ఆ అటు ఇటు తలకాయ పడగలేపి ఇలా చూశాడు. చూసేటప్పటికి లోపల నుంచి శ్రావ్యంగా భగవత్ కథలు వినిపిస్తున్నాయి. ఆ కథల్ని వింటూ వింటూ ఆయన వచ్చినటువంటి పని మర్చిపోయి ఆ భగవత్ కథల్ని వింటూ కాసేపటికి అతని కార్యక్రమం మర్చిపోయాడు. అతనికి ఈ హిమవత్ రాజు యొక్క సంతానానికి కొడుక్కి యమగండ సమయం దాటిపోయేటప్పటికి ఈయన వెనక్కి వెళ్ళిపోయాడు. అలాగే మరుసటి రోజు ఆ మరుసటి రోజు వచ్చినా కూడా ఆమె అదే పని చేసింది. కాబట్టి ఆ విధంగా యమగండం నుంచి 3 రోజులు తన యొక్క భర్తని కాపాడింది. కాబట్టి ఈ యమదంష్ట్రలు అంటారన్నమాట. ఇక్కడి నుంచి యమకోరలు, మృత్యుకోరలు అనేటటువంటి ఆరంభమయ్యేటటువంటి మాసాలు ఇవి. ఈ మృత్యుకోరని అరికట్టగలిగేటటువంటిది, యముడికి ఆనందాన్ని ఇచ్చేటటువంటిది. కాబట్టి అది ధనత్రయోదశి రోజు జరిగింది. కాబట్టి ఎవరు ధనత్రయోదశి రోజు బంగారాన్ని తీసుకొచ్చి ఇలా పెట్టి పూజ చేసి భగవంతుడికి సంబంధించినటువంటి కృష్ణుడి యొక్క గాథలో, పరమేశ్వరుడి యొక్క గాథలో ఏదో ఒకటి తీసి చదువుతారో అలాంటి వాళ్ళకి సౌమాంగల్యం ఏదైతే ఉంటుందో, తన భర్త చక్కగా ఆరోధనం పోకుండా ఆడవాళ్ళు చాలా ఆనందంగా ఉండగలుగుతారు అని ఈ ధనత్రయోదశి కథ చెప్తుంది. కాబట్టి ఉన్న బంగారాన్ని చక్కగా దగ్గర పెట్టుకొని పూజలో పెట్టి దాన్ని పూజించి భగవంతుడి యొక్క ఏదో ఒక కథని చదువుకోవాలి. ఈ కథ మనకి తెలియపరిచేటటువంటిది జాగ్రత్తగా జాగారం చేస్తూ భగవంతుడిని ధ్యానం చేస్తే ఎలాంటి కష్టమైనా దూరం అవుతుంది. ఇది మనకిచ్చే సందేశం అమ్మ.